ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి జాతకం ఎలా ఉండబోతోంది? వారికి జూన్ 18, 19, 20 తేదీలలో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో కుంభరాశి వారికి గురుగ్రహం అనుకూలించడం వల్ల వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళతారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వివిధ వనరుల నుండి ధన లాభం ఉంటుంది. పెట్టుబడులపైన మంచి ఫలితం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో అనేక రకాలుగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి సులభంగా విజయాలు కలుగుతాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు సాగుతుంది. అయితే వారి జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు అయితే వీళ్ళకి అనుకూలించకపోయినా కూడా వాటిని జాగ్రత్తగా అధిగమించుకుంటూ ముందుకు వెళుతారు. వీళ్ళు చాలా కష్టపడతారు. అయితే ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు భయపడరు. ఆ కష్టాలు చూసి దూరంగా వీళ్ళు అస్సలు పారిపోరు. ఈ కష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితం అదృష్టం కూడా దగ్గరగా ఉంటుంది. ఈ కుంభరాశి వారు అదృష్టవంతులని చెప్పి నలుగురు మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళ యొక్క లైఫ్ అనేది స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కుంభరాశి వారి లైఫ్ స్టార్ట్ చేసే ముందు, అంటే టీనేజ్లో కావచ్చు, లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ఉంది, దీనికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి తేడా తెలుస్తుందన్నమాట. ఇక అదేవిధంగా కుంభరాశి వారు చాలా సహనంతో ఉంటారు. కోపం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడే. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు. దాంతోపాటు చాలా సహనం, ఓర్పు కూడా కలిగి ఉంటారు. కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టినా లేదా వీరు చేసే పనుల్లో తలదూర్చడం చేసినా వీళ్ళకి వచ్చే కోపం అంతా ఇంత కాదు. జీవితంలో వచ్చే కష్టాలన్నింటినీ కూడా అధిగమించుకొని వీళ్ళు కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. అలా కాకుండా కోపంతోనే ఉంటాను, కోపంతోనే ముందుకు వెళతాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని రాసుకోవలసి ఉంటుందన్నమాట. ముఖ్యంగా కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులైపోతారు. ఆరోగ్యం విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ కుంభరాశి వారు తీసుకోవాల్సిందే అని చెప్పబడుతోంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి. అదేవిధంగా తొందరగా తగ్గుతాయి కూడా. కుంభరాశి వారు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఇక ఎలాగైనా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని వీరి ఆలోచన ఉంటుంది. ఇక ఒక రకంగా మొండి వైఖరి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక్కసారిగా మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తాయి. కాబట్టి కుంభరాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి.
మొండి వైఖరితో ముందుకు వెళ్ళే స్వభావాన్ని తగ్గించుకోవాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి. నాకు తోచిందే నేను చేస్తాను, నా నిర్ణయం నాదే అనే వైఖరితో, ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళకూడదు. ముందు మొండి పట్టుదలను వదలాలి. అయితే కుంభరాశి వారు మొండిగా ఉంటారు. మొండివారు బలవంతులు అంటారు. మరి అనుకున్నదే చేస్తారు అంటారు. మరి ఎక్కడా లొంగరా అనే ఆలోచన వస్తే వీళ్ళు ఖచ్చితంగా ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రమే వీళ్ళు దాసోహం అవుతారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంటుంది కదా. అలా ఈ కుంభరాశి వారికి ఎంత కోపిష్ఠులుగా ఉన్నా, మొండివాళ్ళుగా ఉన్నా, అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారుగా ఉన్నా కూడా ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది. అలా చేసేటటువంటి పరిస్థితి కానీ, వీరిని ఏదైనా ఒక మాట అనే హక్కు కానీ తల్లికి మాత్రమే ఇస్తారు. ఇక ఎవరి మాట వినిపించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం. తల్లి ప్రేమ వెనకాల వీళ్ళు ఉండడానికి ఇష్టపడతారు. ఇక ఈ రాశి వారికి ఉన్న మరొక బలహీనత ఏంటి అంటే, ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే కనుక ఆ వ్యక్తి ప్రేమకు లొంగిపోతారు. అంటే వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోతారు. అంటే ఇక ఈ రాశి వాళ్ళు చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు. ఎలాంటి కార్యాన్నైనా కూడా వీళ్ళు సులభంగా చేసేస్తారు. అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏమి చెప్తే అదే అన్న రీతిలో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితిలో కొంతమంది ఉంటారు. అలాంటి స్థితిగతులు ఈ యొక్క కుంభరాశి వారి జాతకంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే అనే ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయబుద్ధి కాదు. వీళ్ళు జాగ్రత్తగా ఉండడం వల్ల డబ్బు దాచిపెడతారు. కానీ వీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ, స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి వీళ్ళు వెళ్లకుండా ఉంటే మంచిది. వ్యాపారం హై రేంజ్లో పెట్టుకోవాలి అనే ఆలోచన చేసి నష్టపోయిన తర్వాత బాధపడే కంటే ముందే ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిదని చెప్పబడుతోంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మరొక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఒక రకంగా గుడ్ హ్యాబిట్ అనే చెప్పాలి. ఒకచోట ఏదైనా పనిలో వాళ్ళు నిమగ్నం అయ్యారు అనుకోండి, నిద్ర గురించి కానీ, తిండి గురించి కానీ ఏమీ పట్టించుకోరు. చుట్టుపక్కల ఏం జరుగుతోంది అనేది కూడా పట్టించుకోరు. కాబట్టి వీళ్ళు ఈ విషయంలో ఆసక్తి చూపించకపోవడం వల్ల, శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి ఆరోగ్యం సంబంధ విషయాలకు వస్తే ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువగా గురవుతూ ఉంటారు. కుంభరాశి వారు ఇతరుల మాటలను అస్సలు లెక్క పెట్టరు. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకునేటటువంటి జీవితాన్ని అప్పటి నుంచి చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం వీళ్లకు ఎక్కువగా ఉన్నాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుందన్నమాట. ఇలా ఈ కుంభరాశి వారు చాలా వరకు కూడా వాళ్ళ జీవితంలో ముందుకు వెళతారు. ఏ విషయంలోనైనా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది. ఎన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటి అంటే ఆరోగ్యం విషయం. అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోలేరు. కుంభరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. అద్భుతంగా విజయాన్ని సాధిస్తారు. అంతేకాదు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వ్యాపారులు కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవచ్చు. అదే సమయంలో మీరు భాగస్వామితో పనిచేస్తున్నప్పటికీ మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అపారమైన సంపద పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ రాశివారు ఎక్కువగా శివారాధన చేస్తే మంచిది. మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. గోమాతకు గడ్డి తినిపించండి. సమయం దొరికినప్పుడల్లా గోసేవ చేసుకోవడానికి ప్రయత్నించండి. మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.